హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ప్రస్తుతానికి మనం ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. న్యూ ఢిల్లీ కాదండి, ఓల్డ్ ఢిల్లీ. సో ఈరోజు మనం డార్మిటరీ బుక్ చేసుకున్నాము. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పారు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాం పైకి. సో డార్మిటరీ ఎలా బుక్ చేయాలి, డార్మిటరీలో మనం స్టే చేయగలుగుతామా లేదా, నీట్గా ఉంటుందా లేదా, మొత్తం అన్నీ చెప్తాను ఈ రివ్యూలో. సో ఢిల్లీ మీకు పని ఉంది, ఏదో జస్ట్ 1 డే 2 డేస్లో వెళ్ళొచ్చేయాలనుకుంటే, హోటల్లో బుక్ చేసుకోలేము అని అనుకుంటే వాళ్ళకి డార్మిటరీ కరెక్ట్ అయిన ఆప్షన్. మనకి డార్మిటరీ బ్లాక్ నెంబర్ 20 ఇచ్చారు. సో రూమ్ నెంబర్ 20. సో ఇలా ఉందని హాల్వే ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే బెడ్స్ ఇలా ఉంటాయి, ఐఆర్సీటీసీ వాళ్ళది. సో ఐఆర్సీటీసీ టూరిజం అనే వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో మనకు డార్మిటరీ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే రిటైరింగ్ రూమ్ అని ఉంటుంది. సో రూమ్ అయితే ఇలా ఉందండి. బాగా పాతకాల బిల్డింగ్ అనుకుంటా. స్విచ్ బోర్డు కూడా బాగా పాతవి ఉన్నాయి, కానీ నీట్గా ఉందండి. చూడండి ఎంత పాతగా ఉన్నాయో. స్విచ్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని. బాగానే పనిచేస్తుందండి. సో మీరు కనుక డార్మిటరీ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తాళం ప్లస్ తాళం కప్ప, ఈ రెండు మనమే తెచ్చుకోవాలి, వాళ్ళు ఇవ్వరు. సో బీరువాలు అయితే ఇస్తారండి, కబోర్డ్ లాంటిది, బీరువా లాంటిది వాళ్ళు ఇస్తారు. అది కనపడింది చూసారా, ఆకుపచ్చ రంగులో, అది. తాళం వాళ్ళు ఇవ్వరు. సో నాకైతే 71 రూపాయలు పడిందండి 12 గంటలకి. సో నాన్ ఏసీ నేను బుక్ చేసుకున్నది. సో చూడండి, ట్యాక్స్తో కలిపి 71 పడింది. మీరు ఫుల్ డే బుక్ చేసుకోవాలి, లైక్ 24 అవర్స్ బుక్ చేసుకోవాలంటే ఒక 100 రూపాయలు ఉంటుంది, 91 రూపాయలు ఉంటుంది, డిపెండ్స్ అండి, ఊరికి మారుతుంది. ఢిల్లీలో అయితే కొంచెం చీప్. నేను 99% ఢిల్లీ వెళ్ళినప్పుడు డార్మిటరీలో స్టే చేసేస్తాను, ఎందుకంటే అది నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ. సో బయట వ్యూ ఇలా ఉంది ప్రస్తుతానికి. స్టేషన్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటకు చూస్తున్నాము, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో దీనికన్నా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు లంచ్ చేయాలి. సో లంచ్ చేసే ముందు రెస్ట్ రూమ్స్ నీట్గా ఉన్నాయో క్లీన్గా ఉన్నాయో చూద్దాం. ఒకసారి రెస్ట్ రూమ్ కూడా చూద్దాం రండి. సో మీరు కనుక నాన్ ఏసీ డార్మిటరీ బుక్ చేసుకుంటే మనకి కామన్ టాయిలెట్ ఇచ్చేస్తారండి, కామన్ బాత్రూమ్ సహా. అటాచ్డ్ ఉండవు. సో డీలక్స్ రూమ్ అటువంటి తీసుకుంటేనే అటాచ్డ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇలా ఉందండి హాల్వే. సో లేడీస్కి జెంట్స్కి సెపరేట్గానే ఉంటుంది, అదైతే ప్రాబ్లం ఉండదు. రండి మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉందని. నీట్గానే ఉందండి, పర్లేదు. సో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు వస్తాయి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు. సో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు, మరీ మంచిది. ఇదేమో ఇటు స్నానం చేయడానికి ఇచ్చారు, ఓకే ఫైన్. అది వచ్చేసి 2 ట్యాప్లోనే హాట్ వాటర్. సో లైట్లు వెలుగుతూనే ఉంటాయి, బాగానే ఉంది, వెలుగుగానే ఉంది డే టైం కాబట్టి. సో అదండి ఫ్రెండ్స్, మొత్తానికి అది బాగానే ఉంది. సో నెక్స్ట్ అయితే నేను లంచ్ చేయడానికి వెళ్తాను. సో నాకైతే నేను ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఫస్ట్ నేను చేసే చోటు ఎక్కడంటే లంచ్ ఆంధ్ర భవన్ అండి. సో ఇది ఎటువంటి ఎండోర్స్మెంట్ కాదు, నా పర్సనల్ ఒపీనియన్. మీరు కనుక ఢిల్లీ వస్తే అక్కడ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అక్కడ చాలా బాగా దొరుకుతుంది, నాకు టేస్ట్ కూడా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. సో రూమ్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇక ఇప్పుడు లాకర్ చూపిస్తాను, అదిగోండి అదే లాకర్, గ్రీన్ కలర్లో చూసారా, అదే లాకర్. సో వచ్చామండి మనం మొత్తానికి ఆంధ్ర భవన్. కొంచెం కాస్ట్లీ బట్ టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఒక చిన్న రివ్యూ వ్లాగ్ లాంటిదండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. లింక్స్ అయ్యి నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. సో ఫ్రెండ్స్, మీకు మొత్తం డీటెయిల్స్ దొరికింది అనుకుంటున్నాను. సో రూమ్ ఎలా బుక్ చేయాలి, ఎంత అవుతుంది అన్నది. నేను 12 గంటలే బుక్ చేశాను, అంటే మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 దాకా. నేను మార్నింగ్ 8కి రాలేదు, మధ్యాహ్నం 3 ఆ టైంకి వచ్చి 2:30 ఆ టైంకి వచ్చాను. సో ఇలా ఉంది. సో ఒక్క రోజు కంటే మీకు 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ ఉంది కదా మనకి, 118, 120 అలా ఉంటుందండి 24 గంటలు అయితే. సో ఇలా ఉంటుంది రూము, బెడ్, మనం మొత్తం ఇలా ఉంటుంది. సో అంతే. సో మొత్తం డీటెయిల్స్ దొరికాయి అనుకుంటున్నాను.